అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఇటుపక్క మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా అనంతపూర్ నుంచి తాడిపత్రికి సభకు ఎళ్ళొద్దు అని చెప్పేసి పోలీసులు ప్రతి ఒక్కరిని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి మనమైతే చూస్తూ ఉన్నాము. ఏదైతే వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని వెళ్ళొద్దు అని చెప్పేసి ఇక్కడ అనంతపూర్‌లో ఉన్న వైసీపీ ఆఫీస్ వద్ద కూడా పోలీసులు అయితే అక్కడ ఉన్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. ఇటుపక్క ఈరోజు మళ్ళీ జేసీ ప్రభాకర్ కూడా తాడిపత్రి గాంధీ విగ్రహం వద్ద అయితే ఇక్కడ వాళ్ళు కూడా సభ పెట్టనున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతం నుంచి కూడా ఇటుపక్క జేసీ ప్రభాకర్ రెడ్డికి కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డికి కానీ ఇద్దరి మధ్యలో కూడా ఆ ఉద్రిక్తత అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరి మధ్యలో ఆ గొడవలు అనేటివి మనం చూస్తూ ఉన్నాము. తాడిపత్రిలో గతంలో నుంచే టీడీపీ వర్సెస్ వైసీపీ ఏ విధంగా అయితే గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయో మనమైతే చూస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు మేము నిరసన తెలుపుతూ మేము శాంతియుతంగానే మేము నిరసన తెలుపుతామని చెప్పేసి కూడా వైసీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. అయినప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం పర్మిషన్ ఇవ్వట్లేదు. పోలీసులు అయితే ఏమాత్రం వెళ్లకుండా అంటే అనంతపూర్ నుంచి తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. రోడ్లపైన కానీ ఇంకా అక్కడ ఏదైతే వెళ్తున్న దారిలో కూడా అక్కడక్కడ కూడా పోలీసులు ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇక్కడ కూడా తాడిపత్రిలో కూడా భారీ బందోబస్తుతో ఏర్పాటు కూడా చేసినట్టు కూడా పరిస్థితి అయితే చూస్తున్నాం. అంటే గతంలో కూడా ఏ విధంగా గొడవ అయింది, గతంలో కూడా ఇదే సిచ్యువేషన్ మనమైతే చూసాము. అక్కడ కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ అనేది రన్ అవుతూనే ఉంది. అప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చూసాము. అదేవిధంగా ఇక్కడ కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూసాము గతంలో. ఇప్పుడు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఇంటి వద్దకి కూడా వచ్చిన పరిస్థితి చూస్తున్నాము. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవాలి. వాళ్ళు కూడా అక్కడ దీక్ష చేస్తూ ఉన్నారు. మేము ఎందుకు వెళ్ళొద్దు, మేము వెళ్తాము తాడిపత్రి గాంధీ విగ్రహం వద్ద మేము ఈరోజు నిరసన తెలపాల్సిందే అని చెప్పేసి కూడా వైసీపీ నేతలు అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయినప్పటికీ పోలీసులు ఏమాత్రం పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనే కాదు, వాళ్ళ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వెళ్ళనున్నారో తాడిపత్రికి ఎవరిని కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఏ విధంగా గొడవ అయింది అనేది అయితే మనం చూసాము. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావద్దు, ఈరోజు మళ్ళీ గొడవ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ పోటాపోటీ ఇంకా రన్ అవుతూనే ఉంది. టీడీపీ వర్సెస్ వైసీపీ పోటాపోటీ అనేది గతంలో నుంచే రన్ అవుతూ ఉంది. అయితే ఈరోజు ఈ నెల 26 అంటే ఈరోజు ఇద్దరు చూసుకుందాం, సవాళ్ళు విసురుకుందాం అని చెప్పేసి ఇటు పక్క జేసీ ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి కానివ్వండి, ఇద్దరు కూడా సవాళ్ళు విసురుకున్న పరిస్థితి అయితే మనం చూసాము. అదేవిధంగా ఈరోజు మనము చూసాం గతంలో కూడా వెన్నుపోటుకు సంబంధించి కూడా గతంలో కూడా మొన్న కూడా మనం చూసాము. మే 3న కూడా ఏ విధంగా ఉద్రిక్తత నెలకొంది, ఏ విధంగా అక్కడ గొడవలు జరిగాయి అని చెప్పేసి కూడా తాడిపత్రిలో ఏ విధంగా గొడవలు జరిగాయి అనేది కూడా చూసాము. అలాంటి సిచ్యువేషనే మళ్ళీ వస్తుందని చెప్పేసి పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకొని పోలీసులు అయితే అక్కడ అనంతపురం నుండి ఇక్కడ తాడిపత్రి వారికి భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. భారీ పోలీసులు అయితే ఇక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కనుక వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీ వాళ్ళు వచ్చి కూడా గొడవ చేస్తారని చెప్పేసి కూడా టీడీపీ వాళ్ళు కూడా వద్దు అని చెప్పేసి కూడా పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఇటు టీడీపీ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనం అయితే చూస్తూ ఉన్నాము. ఒక పక్క ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా మేము ఎందుకు వెళ్ళొద్దు, మేము వెళ్తామని చెప్పేసి కూడా సిద్ధమవుతున్న వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలను కూడా చూడొచ్చు. వాళ్ళు కూడా ఏ పరిస్థితి ఏ విధంగా ఉద్రిక్తత నెలకొంది అక్కడ అనేది కూడా అక్కడ చూడొచ్చు. మొత్తానికైతే మేము వెళ్తాము, ఈరోజు సభ జరగాల్సిందే, ఈరోజు మేము నిరాశని తెలపాల్సిందే, మేము శాంతియుతంగానే తెలుపుతాము అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అయితే ఏమాత్రం తగ్గట్లేదు. వైసీపీ నేతలు కానివ్వండి, వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, మాకు గతంలో కూడా పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు, ఇప్పుడు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు, మేము ఆల్రెడీ ముందే చెప్పాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు అయితే నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు పర్మిషన్ లేదు, ఇప్పుడు కావాలంటే మరొకసారి పెట్టుకోండి, ఈసారి వాయిదా వేసుకోండి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు. కానీ గతంలో కూడా ఇదే పరిస్థితి చూసాము, ఇదే పరిస్థితి నెలకొంది, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మళ్ళీ అక్కడ గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా ఏదైనా జరగండొచ్చు, ఇంకా ఎవరికైనా గాయాలు అవ్వండొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఒక భద్రత అనేది తీసుకోవడం అయితే జరిగింది. మొత్తానికైతే ఇటు పక్క మరి
ఇక కామ్ అయ్యిందా అని అంటే గనక ఇప్పటికైతే అసలు కామ్ అవ్వడం అయితే జరగలేదు. ఒకరికొకరు ఇంకా పోటాపోటీగానే మేము వెళ్తాము, చూసుకుంటాము అనే పరిస్థితి వరకే వచ్చింది తప్ప మేమైతే సరే మేము వాయిదా వేసుకుంటామని చెప్పేసి ఇటుపక్క టీడీపీ వాళ్ళు చెప్పడం లేదు. ఇటుపక్క వైసీపీ వారు కూడా చెప్పడం లేదు. లేదు ఈరోజు మేము వెళ్ళాల్సిందే, ఈరోజు నిరసన తెలపాల్సిందే అని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు అయితే గట్టిగా కూర్చున్నారు. వెళ్ళేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఇటుపక్క పోలీసులు కూడా భారీ బందోబస్తుని కూడా ఇంకా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా అనంతపురం నుంచి తాడిపత్రికి వెళ్ళే రూట్లో కూడా చెక్ పోస్టులు కూడా పెట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాం. బార్గేట్లు పెట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అదేవిధంగా తాడిపత్రి గాంధీ విగ్రహం వద్ద కూడా భారీ బార్గేట్లు కూడా పెట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా గతంలో కూడా ఏ విధంగా గొడవ అయిందనేది చూసాము. ఇప్పుడు కూడా అదే గొడవ, అదే సిచ్యువేషన్, మళ్ళీ ఎవరికి గాయాలు కావద్దు, ఎవరికి ఏం కావద్దు అనే ఉద్దేశంతోనైతే పోలీసులు అయితే పర్మిషన్ ఇవ్వకపోవడము, అదేవిధంగా ఇక్కడ భారీ బందోబస్తుని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము.